వెల్కమ్ టు అక్షరకలం టీవీ. నేను మీ దయాకర్ రెడ్డి. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆ వార్తల వెనుక ఉన్న విశ్లేషణ కూడా లోతుగా ఒక విశ్లేషణ కూడా చేద్దాం. ముందుగా దిశ పేపర్ను తీసుకుంటే 14 మంది సజీవ దహనం, ఏపీలోని మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఇలా ఇవి ఎందుకంటే గత 2 నెలల క్రితమే 2-3 నెలల క్రితమే అక్కడ మనం ఇంకొక అప్పుడు 30 మంది చనిపోయిన బస్సు ప్రమాద సంఘటన, ఏది బైక్ కింద పడి మొత్తం బస్సు తగలబడ్డ సంఘటన మర్చిపోకముందే మళ్ళీ మన రాత్రి ఇది జరిగింది. ఇట్లా ఏమైపోతుందంటే ప్రయాణికులకు భద్రత అసలు ఎట్లా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. బస్సులలో ప్రయాణించాలంటే భయపడే పరిస్థితికి వచ్చింది. మొత్తానికి నిన్న అసెంబ్లీ సమావేశాలు అయితే చాలా వేడిగా జరిగాయి. ఆరోగ్యశ్రీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పేదల వైద్యానికి ప్రభుత్వం 4,500 కోట్ల రూపాయలను మేము కేటాయించామని, మమ్మల్ని కావాలని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అయితే అంటున్నాడు. అలాగే ఆరోగ్యశ్రీ పరిమితి పెంచిందే మేము, ఈ ప్రభుత్వం వచ్చాక బకాయిలు పెరిగాయి, ఆసుపత్రులు మూసుకునే పరిస్థితి వచ్చిందని హరీష్ రావు అంటున్నాడు. మొత్తానికైతే నిన్న హరీష్ రావుకు సీఎంకు మధ్యలో వేడి చర్చ జరిగింది అసెంబ్లీలో. ఫస్ట్ అయితే రేవంత్ రెడ్డి తీసుకుంటే పేదల వైద్యానికి 4,500 కోట్లు కేటాయించామని, పథకం లిమిట్ను పెంచాం, గత ప్రభుత్వం కన్నా ఎక్కువగానే ఖర్చు చేస్తున్నాం, బడ్జెట్లో విద్య వైద్య రంగాలకు కోత ఉండదు సీఎం రేవంత్ రెడ్డి. ఆరోగ్యశ్రీ పథకంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది సరికాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్య వైద్య రంగాలకు ఎట్టి పరిస్థితుల్లో బడ్జెట్లో కోత పెట్టబోమని, ఆయా రంగాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూనే నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి అవసరమైతే మరిన్ని నిధులు సమకూర్చుతామని పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవ్వకపోవడం వల్ల చికిత్స అందడం లేదన్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన అన్నారు. సీఎంఆర్ఎఫ్లో గతంలో ఎలా సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఎలా దుర్వినియోగమైందో అందరికీ తెలిసిందేనని, అందుకని మరింత పారదర్శకంగా ప్రజాప్రతినిధులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి వీలు కల్పించామని చెప్పారు. సిఎస్ఆర్ సెల్ ఏర్పాటు చేశాం, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యా పోషకాహారం ఇస్తాం, ఎంఎంటీఎస్ల సంఖ్య పెంచాలి. ఇలా అసెంబ్లీలో మొత్తానికైతే వేడిగా చర్చ అయితే జరిగింది. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పిఆర్సీ గడువు పెంపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్నందున నిర్ణయం. పిఆర్సీని పెంచాలని చెప్పేసి ఎప్పటి నుంచో అంటే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రతి 3 ఏళ్లకు ఒకసారి పిఆర్సీని పెంచాలి ఉద్యోగులకు. కానీ వాళ్ళ డిమాండ్ చాలా పెంచుతూనే ఉండాలి. కానీ ప్రభుత్వాలు ఈ ఆర్థిక భారంతో దీంతో ఆ పిఆర్సీని ఆపుకుంటూ వస్తున్నాయి. ఆ పిఆర్సీ మీద అసలు ఏం చేయాలనేది ఒక కమిటీ వేసిరు, విచారణ చేసి నివేదిక చేయాల్సిన కమిషన్ గడువు ముగుస్తున్నందున మళ్ళీ దాన్ని చేశారు. అలాగే ఇంకొక ముఖ్యమైన వార్త, సెక్రటరీలపై సీరియస్, ఐఏఎస్ ఆఫీసర్లపై ఆగ్రహంతో మంత్రులు. ఇదేం పద్ధతి అంటూ మినిస్టర్ల అసహనం. ఇక దిశ ప్రముఖంగా ప్రచురించింది. ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవహార శైలిపై సంబంధిత శాఖల మంత్రులు గుర్రుగా ఉన్నారు, సమయపాలన పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం అసెంబ్లీలో 6 పద్దులపై డిస్కషన్కు స్పీకర్ అనుమతి ఇచ్చారు. ఈ పద్దులపై జరిగే చర్చలకు సంబంధిత శాఖల మంత్రులు సభలో సమాధానం ఇవ్వాలి. కానీ మంత్రులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ బ్రీఫ్ చేసేందుకు కొందరు సెక్రటరీలు నిర్ణీత సమయంలో రాకపోవడంతో సంబంధిత శాఖల మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులకు కావాల్సిన సమాచారాన్ని ఆయా శాఖలకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇతర అధికారులు ఇస్తుంటారు. అందుకు ఆయా శాఖల ప్రశ్నలు పద్దులు చర్చలకు వచ్చే 2-3 గంటలు ముందుగానే మంత్రుల వద్దకు వచ్చి పూర్తి స్థాయిలో వివరిస్తుంటారు. కానీ బుధవారం కొన్ని శాఖలకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీలు నిర్ణీత సమయానికి రాకపోవడంతో మంత్రులు సరిగా సమాధానం అంటే సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి కాబట్టి ఇవ్వలేకపోయామని, అసలు ఇదంతా వీళ్ళ వల్లనే జరుగుతుందని మొత్తానికైతే ఐఏఎస్ ఆఫీసర్లపై మంత్రులు గుర్రుగా ఉన్నారు అని అంటున్నారు. వాస్తవంగా సంబంధిత శాఖ మంత్రులకు వాళ్ళ అధికారులు ఆ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇవ్వకపోవడంతో ఇదంతా వస్తుందని అంటున్నారు. ఇదైతే ప్రముఖ వార్తగా సార్. ఇంకొకటి, పెట్రోల్ మరియు డీజిల్ వినియోగదారులపై ఒక నెత్తి మీద బండైతే పడుతుంది. పెట్రోల్ పై 5 రూపాయలు పెంపు, అలాగే డీజిల్ పై 3 రూపాయలు పెంచినట్టు నిర్ణయం తీసుకున్న ప్రైవేట్ రంగ సంస్థ. అంటే ఈ యుద్ధం వల్ల, ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం వల్ల మొత్తానికైతే మన మీదనే కాదు ప్రపంచవ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ వినియోగదారులపై అలాగే ఎల్పిజి వినియోగదారులపై చాలా భారం మోపే అవకాశం వస్తుంది. అలాంటి పరిస్థితి వస్తుంది. దుర్బలమైన పరిస్థితి రావచ్చు ముందు. మన దేశంలో కేవలం 2 నెలలకు సరిపడా మాత్రమే నిల్వలు ఉన్నాయని చెప్పేసి కేంద్రం చాలా క్లియర్గా చెప్తుంది. మరి 2 నెలల తర్వాత ఏంటి? ఇలాగే యుద్ధం జరిగితే అసలు మొత్తానికి సరఫరా ఆగిపోతే పరిస్థితి ఏంటి అనేది అసలు ఊహించుకుంటేనే భయానకంగా ఉంది.
ఏం జరుగుతుంది అనేది అసలు మనం అందరం కోరుకుందాం ఆ యుద్ధం ఆగిపోవాలని. కానీ అదే ముందు ముందు జరిగితే ఏం జరుగుతుంది అనేది మనం అసలు ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. భారత్కు హోర్మోజ్ ఓపెన్ అంటే హార్మోజ్ జలసంధి ఏదైతే ఇరాన్ మన పెట్రోలియం ఉత్పత్తులను కానీ తర్వాత ఎల్పిజి ఉత్పత్తులను కానీ ఆ దక్క నుంచే ఆ హార్మోజ్ జలసంధి నుంచే మనకి రావాలి. హార్మోజ్ జలసంధిని ఇరాన్ శత్రు దేశాలు అంటే ఇజ్రాయెల్ కానీ అమెరికా అక్కడ ఏ అయితే ఉన్నాయో యూకే వాటికి చేయకుండా కేవలం ఒక 4 దేశాలకు 5 దేశాల వాటికి మాత్రమే హార్మోజ్ జలసంధిని మీరు వాడుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అందులో పాకిస్తాన్, భారత్, టర్కీ, చైనా ఈ దేశాలు ఉన్నాయి. భారత్కు హార్మోజ్ జలసంధి తెరిచే ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. పశ్చిమాసియా ఉద్రిక్తల నేపథ్యంలో భారత్తో పాటు మరో 5 మిత్ర దేశాలకు చెందిన నౌకలను హార్మోజ్ జలసంధిలో అడ్డుకోబోమని ఇరాన్ తెలిపింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పాశ్చాత్య మీడియా చెప్పినట్టు హార్మోజ్ జలసంధి పూర్తిగా మూసేయలేదన్న ఆయన, నౌక యజమానులు దేశాలు మమ్మల్ని సంప్రదించాయి, తమ నౌకలను భద్రంగా జలసంధిని దాటనివ్వాలని కోరాయి. ఆ మిత్ర దేశాలకు అలాగే ఇతర కారణాలతో మేము అంగీకరించిన దేశాలకు చెందిన నౌకలను మా ఆర్మీ భద్రంగా హార్మోజ్ జలసంధిని దాటించాయి అని వివరించారు. వాటిలో చైనా, పాకిస్తాన్, ఇండియా, టర్కీ ఈ దేశాలు ఆ దేశాల నౌకలను సురక్షితంగా మేము దాటిస్తున్నామని చెప్తున్నాయి. ఇక క్రికెట్ అభిమానులకైతే మంచి తీపి కబరే, వాళ్ళకు ఉత్సాహమైన ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న 2026 షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. 50 మ్యాచ్లతో రెండో దశను రేపే హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ రేపటి నుంచే స్టార్ట్. ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఒక తీపి వార్త ఇది. రేపటి నుంచే ఐపీఎల్ మ్యాచ్లు, ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. 50 మ్యాచ్లు మొత్తం. రేపటి మ్యాచే ఫస్ట్ మ్యాచే మనది, హైదరాబాద్ టు బెంగళూరు మ్యాచ్. ఇక ఇంకొక రైతులకు శుభవార్త ఏంటంటే కొత్త పట్టాదారులకు రైతు భరోసా. ఇది ముఖ్యంగా మనం రైతులకైతే చాలా వాళ్ళకి తీపి వార్త, శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే గతం ఒక 2-3 నెలల కింద కొన్న వాళ్ళకు కూడా ఇంతకుముందు ఉండే ఎట్లా అంటే ఒక 6 నెలలు అంతకు ముందే కొని అప్పుడు అది అప్డేట్ చేసుకుంటే మాత్రమే రైతు భరోసా వచ్చేది. ఇప్పుడు 2-3 నెలల కింద ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు లేకపోతే నెల క్రితం ఉన్న వాళ్ళు కూడా ఒక 10 రోజుల క్రితం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు పాస్బుక్ వచ్చేస్తే అప్డేట్ చేసుకుంటే రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు ముహూర్తం సైతం ఖరారు చేసింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేయగా 62,000 మంది అప్లై చేసుకున్నట్టు తెలిసింది. పూర్తి వివరాలు పరిశీలించి మరో వారం రోజుల్లో అర్హుల జాబితా సిద్ధం చేసేలా వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తుంది. అనంతరం కొత్త పట్టాదారుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమ చేయనుంది. ఇక ఈనాడు దినపత్రికను, వార్తాపత్రికను ఒకసారి పరిశీలిద్దాం. కళ్ళు తెరిచే లోపే కమ్మేసిన మరణం. టిప్పర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు 5 నెలల పసికందు సహా 14 మంది సజీవ దహనం. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు. మార్కాపురం వద్ద ప్రమాదం. మరో 29 మందికి గాయాలు. వారంతా ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని వెళ్లారు. శ్రీరామనవమి పండుగ ఉందని సొంతూలకు బయలుదేరారు. మరో 2 గంటల్లో గమ్యస్థానం చేరిపోయేవారే. అంతలో ఉన్నట్టుండి పెద్ద శబ్దం, మంటలు, పొగ. చేతనైన వాళ్ళు అద్దాలు పగలగొట్టి కిందికి దూకేశారు. ఈలోపే అగ్నికిలలు చుట్టుముట్టాయి. 14 నిండు ప్రాణాలు బుగ్గైపోయాయి. ఇది ఈనాడులో ఫ్రంట్ పేజీలో వచ్చిన వార్త. ఒక్కొక్కరిది ఒక్కో విషాదం. అమ్మమ్మతో పాటు 6 నెలల గర్భిణి, అలాగే కొడుకును కాపాడి మృత్యు ఒడిలోకి తల్లి. చదువుతుంటేనే కొన్నిసార్లు ఇది బాధ అనిపిస్తుంది. 6 నెలల గర్భిణి, తర్వాత కొడుకును కాపాడి మాతృమూర్తి చనిపోయింది. కొడుకును కిటికీలో నుంచి కిందికి దోసేసి, అది కొడుకు అంటే చిన్న కొడుకు ఏం కాదు, 25-26 సంవత్సరాల కొడుకుని తను నేను చనిపోయినా సరే నా కొడుకు బతకాలని చెప్పేసి కిటికీ నుంచి కొడుకును నెట్టేసి తోసేసి కిందికి. ఫస్ట్ ఆమె బయటపడే అవకాశం ఉన్నా ఆమె బయటపడకుండా నా కొడుకు నేను చచ్చిపోయినా సరలేదు నా కొడుకు బతకాలి అని చెప్పేసి ఆమె బయట కిందికి దోసేసింది, కొడుకును నెట్టేసింది. ఆయన కింద పడ్డ తర్వాత ఆమె వచ్చే అవకాశం లేకపోవడంతో ఆమె సజీవ దహనం అయిందని చెప్పేసి మనకు ఈనాడులో రాశారు. ఈనాడులో రాదు, వాస్తవం కూడా. అలాగే శాసనసభలో విద్యా వైద్యానికి నిధుల్లో కోత పెట్టాం. ఇది ఈనాడులో ఫ్రంట్ పేజీలో వచ్చింది. అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తాం. గత 27 నెలల్లో పేదల చికిత్సకు 4,500 కోట్లు వెచ్చించాం. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తాం. వైద్యాధికారులపై పరిపాలన భారం లేకుండా చూస్తామని వెల్లడి. ఆసిఫాబాద్ లేదా మరో జిల్లాలో 2వ సీఎం గ్రామసభ. అలాగే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై వీడని ప్రతిష్టంభన. అమెరికా ఇరాన్ చర్చలపై పడని ముందడుగు. పశ్చిమాసియాలో బలగాల మోహరింపు పెంచుతున్న వాషింగ్టన్. తమకు చర్చల ఉద్దేశమే లేదన్న టెహ్రాన్. ఒప్పందం కుదిరే అవకాశాలు బలంగా ఉన్నాయన్న ట్రంప్ రాయబారి. హర్ముజ్లో భారత నౌకల ప్రయాణానికి ఇరాన్ అనుమతి.
యుఏఈపై దాడిలో భారతీయుడి మృత్యువాత, ఐఆర్జీసీ నౌకా దళాధిపతిని చంపేసిన ఇజ్రాయెల్. మొత్తానికైతే మనం మొన్న అనుకున్నాం అసలు ట్రంప్ మాట మీద ఉండేనా, యుద్ధం ఆగేనా అని మనం చర్చించుకున్నాం. కానీ దాని అసలు ఆయన మాట మీద ఉండడు అని అందరూ డౌటే పడ్డారు. అదే కనబడుతుంది ఇప్పుడు. 5 రోజులు అసలు మేము కాల్పుల విరమణ, మేము అసలు ఏం చేయము, అసలు కాల్పులే చేయమన్న వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మాట మీద ఉండడు అని చెప్పేసి మరోసారి స్పష్టమైంది ట్రంప్. వాళ్ళు దాడులు చేస్తూనే ఉన్నారు, చంపేస్తూనే ఉన్నారు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. మొత్తానికైతే ఇరాన్ యుద్ధం మొత్తానికి ఒక ప్రపంచాన్ని ఒక సంక్షోభంలోకి అయితే నెట్టేస్తుంది. మనం అనుకున్నట్టు అది ఆగే పరిస్థితి అయితే కనబడతలేదు. చూద్దాం ఏం జరుగుతుందో, కాలమే నిర్ణయించాలి. ఇక ప్రధాన నరేంద్ర మోడీ ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం, వర్చువల్ భేటీ అంటే ఆన్లైన్లో వీడియో కాన్ఫరెన్స్ ఉంది. పశ్చిమాసియా పరిణామాలపై చర్చ, అలాగే యుద్ధం వస్తే ఏంటి, మనకున్న నిల్వలు ఏంటి, మనం దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఏమేం చేయాలని చెప్పేసి మాట్లాడతారని చెప్పేసి అయితే వచ్చింది. పెట్రోల్ డీజిల్కు కొరత లేదు, 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ. ఓకే, 60 రోజుల వరకు నిల్వలు ఉన్నాయి, బాధ లేదు. కానీ 60 రోజుల తర్వాత ఏంటి మరి? ఇట్లనే దేవుడి దయ వల్ల నిన్న ఇరాన్ అయితే మన నౌకలనైతే వదిలేసినప్పుడు మనకు కొరత రాకపోవచ్చని నేనైతే అనుకుంటున్నా. ఏమైతో చూడాలి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు వెలుగు దినపత్రికలోని ప్రధాన వార్తలను ఒకసారి పరిశీలిస్తే, ఈనాడు, దిశ దాంట్లో ఇచ్చినట్టే పేదల వైద్య కోసం 4,500 కోట్లు అని చెప్పేసి వీళ్ళు కూడా బ్యానర్ ఐటమ్ తీసుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది. ఇంకొకటి ఇది స్పెషల్గా ఇచ్చిన స్టోరీ ఏంటంటే మహిళా రిజర్వేషన్లపై నేతల కన్ను. ఈ ఐటమ్ని వీళ్ళు స్పెషల్ ఐటమ్గా ఇచ్చారు. ఇక్కడ భార్య, కూతుళ్ళు, కోడళ్లతో రాజకీయ అరంగేట్రం చేయించేందుకు ప్లాన్. నియోజకవర్గాల పునర్విభజనతో 179కి పెరగనున్న అసెంబ్లీ సీట్లు, 30% రిజర్వేషన్ల కింద మహిళలకు ఏకంగా 59 స్థానాలు వస్తాయి. అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ. శుభాకాంక్షల పేరుతో ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగ్లు వేస్తున్నారు అని చెప్పేసి. ఎందుకంటే అసెంబ్లీ స్థానాలు పెరగడం, దాంతోపాటు లోక్సభ అండ్ పార్లమెంటు అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన బిల్ అయితే వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది, దానికి ఆమోదం కూడా పొందుతుంది. దాంతో మన 179 స్థానాల్లో 59 స్థానాలకు మహిళలకు కేటాయిస్తారు ఆ బిల్లు ప్రకారం. అప్పుడు మరి ఏం చేయాలి, ఎవరు నిలబెట్టాలి అంటే ఎవరికి వాళ్ళే భార్య, కూతురు, కోడలు, ఇట్లా ఎవరి ప్లాన్ వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పేసి వెలుగు దినపత్రిక అయితే ఒక స్పెషల్ స్టోరీ ఇచ్చింది. 2029 అసెంబ్లీ ఎన్నికలు నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో పాటు 33% మహిళా రిజర్వేషన్లు కూడా అమలు కానున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో 2 మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసిన పెరగబోయే స్థానాలు, మహిళా రిజర్వేషన్ కింద దక్కబోయే సీట్లపైన చర్చించుకుంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో ఇప్పుడున్న 119 అసెంబ్లీ సీట్లు 175 పెరగనున్నాయి. 33% హ్యూమన్ రిజర్వేషన్లు అమలైతే తెలంగాణలో వారికి 59 సీట్లు దక్కనున్నాయి. ఇది ఇక్కడ పెట్టింది. సీతారామ కళ్యాణ మహోత్సవహానము ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలను చెప్పుకుంటూ దేవాలయ భద్రాచలం శ్రీరాముని దేవాలయ పునరాభివృద్ధి మరియు గోదావరి పుష్కరఘాట్ల నిర్మాణం కోసం 350 కోట్లు ఈరోజు పనులకు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. శ్రీరామ కళ్యాణం అయిన తర్వాత సీఎం గారు శంకుస్థాపన చేస్తున్నారని చెప్పేసి మనం పేపర్లో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున యాడ్స్ ఇవ్వడం జరిగింది. ఇక పెద్ద జోక్ ఏంటంటే ఇరాన్ సుప్రీం లీడర్గా ఉండమన్నారు ట్రంప్. ఎట్లా రోజుకొక వింతగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇరాన్ సుప్రీం లీడర్గా ఉండమన్నారు, నేనే వద్దన్నా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్. తరచూ వింత వ్యాఖ్యలతో అవాసుబాలు, అమెరికా అధ్యక్షుడిపై మీమ్స్ వెల్లువ. ఆయన అయతుల్లా డొనాల్డ్ జే ట్రంప్ అంటూ నెటిజన్ల సెటైర్లు. అంటే వాస్తవానికి ట్రంప్ అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి ఉంది. అసలు ఆయన మాట్లాడితే పిచ్చిలేస్తుంది జనాలకే. మరి ఆయన అయితే బాగానే ఉంటున్నాడు, కానీ మిగతా వాళ్ళందరికీ అయితే పిచ్చి లేపుతున్నాడు. ఇరాన్ మీద యుద్ధం చేసుకుంటూ ఇరాన్ వాళ్ళు ఈయన వచ్చి నన్ను లీడర్గా ఉండమని చెప్పి చెప్పుకుంటున్నాడు. వాళ్ళు ఈయనతోనే యుద్ధం చేస్తున్నారు, అమెరికా వాళ్ళతోటే ఇరాన్ వాళ్ళు ఈయనతో ఉండమన్నారంట. ఇది ఎట్లయిపోయిందంటే ఒక రకమైన కామెడీ, పెద్ద కామెడీ మ్యాన్ లాగా మారిపోయాడు ట్రంప్.